షోల్డర్ ఓవరాల్ రౌండ్నెస్ డెవలప్ కానికే లాటరల్ రైజెస్ నెంబర్ 1 రెస్ట్ బ్యాండ్ లెగ్ కింద పెట్టుకొని ఇది మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి, లేకపోతే దౌడ పోతుంది. I seriously have no idea. సో ఉంటుంది మీ స్ట్రెంగ్త్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్ మీరు రెస్ట్ అండ్ బ్యాండ్ తీసుకోండి. నేను ఇప్పుడు 5 kgs తో రేర్ డెల్ట్ మీద పడుతుంది. ఇట్లేసి నేను చిన్న ఉన్నప్పుడు మాత్రం బర్రెలు ఉంటుండే, సో ఇట్లే కడుతుంటే నాకు అట్లా ప్రాక్టీస్. లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కంప్యూటర్ ట్రైనర్. ఈ వీడియోలో వితౌట్ ఎక్విప్మెంట్ డంబుల్ టచ్ చేయకుండా ఎక్విప్మెంట్ టచ్ చేయకుండా షోల్డర్ వర్కౌట్ ఎట్లా చేయొచ్చో హోమ్ వర్కౌట్ సిరీస్ చూపిస్తా. ఓన్లీ షోల్డరే కాదు, షోల్డర్, బ్యాక్, చెస్ట్, ఓవరాల్ బాడీ ట్రైన్ చేయొచ్చు. కాకపోతే ఈ వీడియోలో ఓన్లీ పర్టికులర్గా షోల్డర్ ఎక్సర్సైజెస్ చూపిస్తా. మనకు కావాల్సింది ఓన్లీ రెసిస్టెంట్ బ్యాండ్. రెసిస్టెంట్ బ్యాండ్లో వెయిట్స్ వేరియేషన్ ఉంటాయి. ఇప్పుడు నాతో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నది 5 kgs, ఇది ఉన్నది 25 kgs. సో మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మీకు వెయిట్ వేరియేషన్ ఉంటుంది. మీ స్ట్రెంగ్త్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్ మీరు రెసిస్టెంట్ బ్యాండ్ తీసుకోండి. నేను ఇప్పుడు 5 kgs తో చూపిస్తా. ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్, షోల్డర్ ఓవరాల్ రౌండ్నెస్ డెవలప్ కానికే లాటరల్ రైజెస్ నెంబర్ 1 ఎక్సర్సైజ్. రెసిస్టెంట్ బ్యాండ్ ఫస్ట్ లెగ్స్ కిందకి ఇట్లా పెట్టుకోండి, గ్రిప్ హోల్డ్ చేసుకొని హైట్ కొంచెం షోల్డర్ కంటే కొంచెం హైట్ రావాలి, స్లో డ్రాప్ కావాలి. ఇట్లా 15 కౌంట్ 4 sets. ఇట్లా 15 కౌంట్ అయిపోయినాక అలా. సో ఇదే వేరియేషన్ మీరు జిమ్లో డంబుల్తో చేస్తే ఎట్లుంటుందో కూడా అదొక వీడియో ప్లే చేస్తా. డిఫరెన్స్ ఏముండదు, రెసిస్టెంట్ బ్యాండ్ ఉంటే చాలు. సో సెకండ్ ఎక్సర్సైజ్ షోల్డర్ ప్రెస్. యాంటీరియర్ డెల్ట్ మీద పడుతుంది. యాంటీరియర్ డెల్ట్ అంటే ఫ్రంట్ డెల్ట్. ఇది మీరు జిమ్లో చేసినప్పుడు ఎక్విప్మెంట్ మీద డంబుల్తో చేస్తారు లేదా రాడ్తో చేస్తారు. అది కూడా మీరు కంపారిజన్ వీడియో ప్లే చేస్తా. అది కాకుండా రెసిస్టెంట్ బ్యాండ్తో అయితే రెసిస్టెంట్ బ్యాండ్ లెగ్ కింద పెట్టుకొని ఇది మాత్రం జాగ్రత్త పెట్టుకోవాలి, లేకపోతే దౌడ పోతుంది. I seriously have no idea. సో 1 లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ లిఫ్ట్ చేసినా కిందికి వచ్చేటప్పుడు స్లోగా రావాలి, కంప్లీట్ వదిలేదు. అప్ ఇక్కడ మీ చిన్ దగ్గర రావాలి హైట్. ఇంకోటి ఎల్బో బయటికి ఉండొద్దు, కొంచెం లోపలికి ఉండాలి. ఇట్లా 15 కౌంట్ 4. సో ఒకవేళ 5 kgs రెసిస్టెంట్ బ్యాండ్ లైట్ అనిపిస్తే 10, 12.5, 15, 20 ఎంతనైనా రెసిస్టెంట్ బ్యాండ్కి అప్గ్రేడ్ కావచ్చు వెయిట్. అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్ రెసిస్టెంట్ బ్యాండ్ తీసుకోండి. ఒకవేళ బిగినర్ అయితే 2.5 నుంచి 5 kgs వరకు యూజ్ చేసుకొని షోల్డర్ డెవలప్ చేసుకోండి. ఏరా నన్ను ఎప్పుడు జిమ్లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. ఒక్కసారి ట్రా. ఇది పద్ధతిగా ఉంది. సో థర్డ్ ఎక్సర్సైజ్ ఫ్రంట్ రైజెస్. ఫ్రంట్ రైజెస్లో కూడా రెసిస్టెంట్ బ్యాండ్ కాలు కింద పెడుతుంటాం. గ్రిప్ మంచిగా ఉండాలి. 2 legs పెట్టుకోవచ్చు లేదా 1 leg పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. హోల్డ్ చేసిన గ్రిప్ ఎంత హోల్డ్ చేయాలంటే మీ షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంతే. స్టార్ట్. 1 హైట్ షోల్డర్ కంటే కొంచెం హైట్ రావాలి. అప్ కిందికి వచ్చేటప్పుడు స్లో. సో అప్ 1 second హోల్డ్, స్లో డౌన్. సో ఇది కూడా 15 కౌంట్. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఫేస్ పుల్ ఓవర్. ఫేస్ పుల్ ఓవర్ అండ్ రేర్ డెల్ట్ మీద పడుతుంది. ఇట్లేసి నేను చిన్న ఉన్నప్పుడు మాత్రం బర్రెలు ఉంటుండే, సో ఇట్లే కడుతుంటే నాకు అట్లా ప్రాక్టీస్. ఇంకా తెలియదు. అరే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా సంగతి తెలీదు. ఇది మాత్రం జాగ్రత్త కట్టాలి, లేకపోతే మూత వాళ్ళే ఛాన్సులు చాలా ఉంటాయి. సో ఇది హైట్ ఎంత రా అంటే మన ఫోర్ హెడ్ వరకు రావాలి లేదా నెక్ వరకు రావాలి. 15 కౌంట్ 4 sets. సో ఇప్పుడు మీకు చూపించిన ఎక్సర్సైజెస్ మన డెల్ట్లో నార్మల్గా 3 మజిల్స్ ఉంటాయి. ఫ్రంట్ డెల్ట్, లాటరల్ డెల్ట్, రేర్ డెల్ట్. సో 3 డెల్ట్ని ట్రైన్ చేసినప్పుడే ఓవరాల్ 3D షోల్డర్ డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ ఫ్రంట్ రైజెస్ కొట్టినామా, ఫ్రంట్ రైజెస్ ఫ్రంట్ షోల్డర్ యాంటీరియర్ డెల్ట్కి. సైడ్ రైజెస్ కొట్టినామా, అది లాటరల్ డెల్ట్. ఇప్పుడు ఫేస్ పుల్ ఓవర్ కొడుతున్నాం, అది రేర్ డెల్ట్. సో ఒక్కొక్క డెల్ట్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ట్రైన్ చేసినప్పుడే షోల్డర్ మంచిగా డెవలప్ అవుతుంది. ఇది కాకుండా ట్రాప్స్ మజిల్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. అది కొంచెం హెవీ వెయిట్ ఎక్సర్సైజ్. స్ట్రగ్స్ ట్రాప్ మజిల్స్కి లెగ్స్ కింద పెట్టుకొని ఇది హెవీ వెయిట్ కొట్టవచ్చు, ఈజీ అని వస్తుంది. అప్
అప్ 1 సెకండ్ హోల్డ్ చేయండి, స్లో డౌన్, అప్ హోల్డ్ స్లో డౌన్. సో 15 కౌంట్ 4 సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మండే షోల్డర్ అయిపోయింది, నెక్స్ట్ రోజు సేమ్ రెస్ట్ అండ్ బ్యాండ్తో బ్యాక్ వర్కౌట్, మళ్ళీ నెక్స్ట్ రోజు సేమ్ రెస్ట్ అండ్ బ్యాండ్తో చెస్ట్, నెక్స్ట్ రోజు ఆర్మ్స్, నెక్స్ట్ రోజు లెగ్స్. సో ఇట్లా మీరు ఇంటికాడనే ఓవరాల్ బాడీ ట్రైన్ చేసుకోవచ్చు. మెల్లిగా హోమ్ సిరీస్లో ఒక్కొక్క వర్కౌట్, ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క వర్కౌట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను నేను. ఈరోజు షోల్డర్ అయిపోయింది, మళ్ళా నెక్స్ట్ టైం చేసినప్పుడు బ్యాక్ వర్కౌట్ ఎట్లా చేయొచ్చో అది చేసి చూపిస్తాను.